పుష్ప రన్ టైం 3 అవర్స్ 20 మినిట్స్ అంట. నాకు ఏమనిపించింది అంటే రన్ టైం వల్ల కలెక్షన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవ్వచ్చా అని. ఎందుకంటే నెంబర్ ఆఫ్ షోస్ అనేవి తగ్గుతాయి యాక్చువల్లీ. 3 అవర్స్ 20 మినిట్స్ ఒక షో అంటే ఎమ్మటే ఇంకో షో వేయలేరు కదా, క్లీనింగ్ అవన్నీ ఉంటాయి. కాబట్టి నాకేమనిపించింది అంటే నెంబర్ ఆఫ్ షోస్ తగ్గుతాయి, దాంతోపాటు నెగిటివ్ టాక్ వచ్చే ఛాన్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 2 అవర్స్ 40 మినిట్స్ 2 అవర్స్ 50 మినిట్స్ మూవీకే ల్యాగ్ అంటారు. 3 అవర్స్ 20 మినిట్స్ ఒక థియేటర్లో అప్రాక్సిమేట్ నువ్వు 200 మినిట్స్ కూర్చుంటున్నావు. ఒకవేళ నువ్వు నిజంగా ఇరిటేట్గా ఫీల్ అయ్యావు అనుకో ఒక హాఫ్ అన్ అవర్, కానీ సినిమాకి వచ్చే నెగిటివ్ టాక్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. బట్ పాజిటివ్ టాక్ వస్తే వెల్ అండ్ గుడ్, సినిమా తోపాడేసిద్ది. పుష్ప ఎలా ఉన్నా బాగా ఆడిద్ది. బట్ 3 అవర్స్ 20 మినిట్స్ అనేది సినిమా కలెక్షన్స్ ఎఫెక్ట్ చేస్తుంది, సినిమా టాక్ని ఎఫెక్ట్ చేస్తుంది అనేది నా పర్సనల్ ఒపీనియన్. బట్ నేను హోప్ఫుల్గా పుష్ప బాహుబలి 2ని కొట్టాలి అని ఫీల్ అవుతున్నా. ఎందుకంటే మన తెలుగు సినిమా నుంచి ఇంకో సినిమానే వచ్చి బాహుబలి 2ని కొట్టాలి అనేది చిన్న స్వార్థం ఉంటుంది కదా యాజ్ అ తెలుగు ఫిలిం ఆడియన్ లాగా. ఫ్రాంక్గా చెప్పాలి అంటే దంగల్ 2000 వచ్చింది అంటారు, బట్ ఏడా 680 వచ్చినాయి దంగల్కి వరల్డ్ వైడ్, చైనా కాకుండా. చైనాతో కలిపి 2000. బట్ బాహుబలి 1800 ఎబో వచ్చినాయి. చైనా కాకుండా కూడా ఆల్మోస్ట్ లైక్ 1700 చేంజ్ ఏమి వచ్చాయి బాహుబలికి. అంటే ఇండియాలోనే 1300 to 1400 వచ్చాయనుకుంటా బాహుబలికి. అంటే అన్ని కలెక్షన్స్ తర్వాత ఏ సినిమాకి రాలేదు. ఫ్రాంక్గా మాట్లాడుకుంటే బాహుబలి దరిదాపుల్లో కూడా 1500 crores కూడా కొట్టిన సినిమా ఇంకోటి లేదు బాహుబలి తర్వాత. పుష్పకి ఇప్పుడు జెన్యున్గా ఆ పొటెన్షియల్ ఉంది. ఇండియాలోని రూరల్ పార్ట్స్లో కూడా మాస్ సెంటర్స్లో బీహార్, పాట్నా, అసలు నెక్స్ట్ లెవెల్ మాస్ సెంటర్లో సినిమా గట్టిగా ఆడే పొటెన్షియల్ ఉంది. ఇన్ని గుడ్ ఫ్యాక్టర్స్ మధ్యలో సుకుమార్ తోప్ డైరెక్టర్ అని చెప్పేంత మనం లేము. బట్ ఈ సినిమా లెంత్ ఫ్యాక్టర్ ఏమన్నా ఎఫెక్ట్ చూపిస్తుందేమో అని నాకు అనిపించింది. ఇది జెన్యున్గా నాకు అనిపించింది ఏంటంటే 3 అవర్స్ 20 మినిట్స్ ఒక థియేటర్లో కూర్చున్నప్పుడు లైక్ కూర్చోవాలి అంటే నాకు తెలిసి యానిమల్ ఒక్కదానికి ఇంతవరకు అది జరిగింది. బట్ యానిమల్ ఓవరాల్ కలెక్షన్స్ కూడా 1000 crores టచ్ అవ్వలేదు. బట్ ఇట్స్ ఎ డిఫరెంట్ సినారియో, ఇట్స్ నాట్ ఎ సీక్వెల్. యానిమల్ చాలా పెద్ద హిట్. ఇంకా కార్పొరేట్ బుకింగ్స్ అవన్నీ అనేవాళ్ళు, యానిమల్కి అవి ఏం లేకుండా జెన్యున్గా వచ్చాయి. ఆ 900 ఆడ్ ఎంతో 920 980 అంటారు, 920 అంటారు, ఎగ్జాక్ట్ నాకు నెంబర్ తెలీదు. బట్ ఎబో 900 అయితే వచ్చింది కలెక్షన్స్. పుష్ప సినారియోలో మరి 1000 crores అయితే సింపుల్గా వస్తాయి. సినిమా కొంచెం యావరేజ్ టాక్ వచ్చిన, సూపర్ హిట్ టాక్ వచ్చి ఇంకా అసలు పక్కా మిస్ అవ్వద్దంటే 1500 దాటేస్తుంది. బాహుబలి 2ని కొడుతుందా అంటే కొంచెం కష్టమే, బట్ కొడితే బాగుండు అనిపిస్తుంది. ఎందుకంటే బాహుబలి 2 ఇట్స్ ఎ డిఫరెంట్ ఫెనామినా ఆల్ టుగెదర్. బికాస్ ఆ టైంలో ఇండియా మొత్తం లైక్ ప్రతి ఒక్కరు చూసే సినిమా అంటే లైక్ అది ఒక జెన్యూన్ రివల్యూషన్ అనుకోవచ్చు సినిమా. ఇండియాలో పాపులేషన్లో కొంచెం మెజారిటీ మూవీ వ్యూయింగ్ ఆడియన్స్ ఒక సినిమాకి సపోర్ట్ చేసి థియేటర్కి వెళ్తే ఇంత కలెక్షన్స్ వస్తాయి. ఆబ్వియస్లీ ఫ్రాంక్గా మాట్లాడుకుంటే ఇండియాలో 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ సినిమా. ఇండియాలో 1000 కోట్లు అనేది వరల్డ్ వైడ్ కూడా ఇండియాలోనే 1000 కోట్లు కొట్టిన ఫస్ట్ సినిమా. అది 1300 1400 కోట్లు ఏ సినిమా కొట్టలేదు, ఓన్లీ ఇండియాలో నేను చెప్పేది. పుష్పకి ఆ పొటెన్షియల్, ఆ రీచ్ ఉంది. హోప్ఫుల్లీ ఎవ్రీథింగ్ గోస్ వెల్. జెన్యున్గా చెప్తున్నా, మళ్ళీ నేషనల్ అవార్డు వస్తే అల్లు అర్జున్ గారికి ఆ రేంజ్లో పుష్పకి నేషనల్ వైడ్ ఇంటర్నేషనల్ వైడ్గా కూడా రీచ్ అవ్వాలని కోరుకున్నా. ఎందుకంటే తెలుగు సినిమా ఈజ్ గ్రోయింగ్ లైక్ నెక్స్ట్ లెవెల్. మొన్న కల్కి అసలు ర్యాంప్ ఆడిచ్చి వదిలింది. 1200 crores వచ్చింది ఫస్ట్ పార్ట్కి. దాని సెకండ్ పార్ట్ ఊహించుకోండి. ఇంకా కల్కి అయితే అల్ట్రా క్లాస్, అసలు నెక్స్ట్ లెవెల్ మూవీ. అంటే భలే తీసాడు. ఫస్ట్ పార్ట్కి అంత వస్తే ఇంకా నువ్వు సెకండ్ పార్ట్కి మీ ఎక్స్పెక్టేషన్స్కి వదిలేస్తున్నా కల్కి గురించి మాత్రం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి